మరొక హెల్త్ ఫ్యాక్ట్ వీడియోతో మీ ముందుకు వస్తుంది తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏమిటి, దాని లక్షణాలు, దాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు, ఇంటి చిట్కాలు, పాటించాల్సిన ఆహార నియమాల గురించి పూర్తిగా తెలుసుకుంటారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి. మీ సపోర్ట్తో నేను మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియో చేయడానికి సహాయపడతారు. ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియోస్ని స్టార్ట్ చేద్దామా? గ్యాస్ ప్రాబ్లం లేదా గ్యాస్ నొప్పి అంటే ఏమిటి? గ్యాస్ నొప్పి అనేది మన జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వ్యాధి. జీర్ణ వ్యవస్థలో వాయువు అంటే గ్యాస్ ఎక్కువ తయారయ్యి అది చిక్కుకున్నప్పుడు లేదా సరిగా అది కిందకి కదిలి అది బయటకు వెళ్ళలేనప్పుడు కలిగే నొప్పి. కడుపులో గ్యాస్ సమస్య అనేది కొన్నిసార్లు కడుపు పొర దెబ్బతిని ఆమ్లస్రావానికి దారితీసే పరిస్థితి కూడా అయ్యి ఉండవచ్చు. మనం తీసుకున్న ఆహారం గొంతు నుండి ఆహారనాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్స్తో పాటు కొన్ని ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ జీర్ణరసాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. జీర్ణ సమస్యలు గ్యాస్ లేదా ఉబ్బరం కూడా కలిగిస్తాయి. ఇది గాలిని మింగటం ద్వారా అంటే కంగారుగా తినడం, త్వరగా నీరు తాగడం వంటి సందర్భాలలో మరియు మన జీర్ణ వ్యవస్థ పెద్ద ప్రేగులో ఉండే మంచి బ్యాక్టీరియా ద్వారా కొన్ని ఆహారాలను అరిగించుకుని కొన్నిసార్లు దాన్ని గ్రహించలేకపోతే మన పొట్టలో గ్యాస్ తయారవుతుంది. భోజన సమయంలో లేదా ఆ తర్వాత మనకి కొంత గ్యాస్ లక్షణాలు కలిగి ఉండటం సాధారణం. గ్యాస్ లక్షణాలు తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తూ ఉండటం, ఇంకా అసౌకర్యంగా ఉండడం లేదా మీ రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తే అది సమస్యగా పరిగణించాలి. గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు అవి ఎలా ఉంటాయో చూద్దాం. వికారం మరియు అజీర్ణంగా ఉండడం, పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తేన్పులు రావడం, ఎక్కిళ్ళు ఎక్కువగా రావడం, పొత్తి కడుపు పైభాగం నిండినట్లు అనిపించడం, బొడ్డు తిమ్మిరిగా ఉండడం, కడుపులో మరియు పొత్తి కడుపులో మంట, నొప్పి రావడం వంటివి జరుగుతాయి. గుండెలో మంటగా అనిపించి తేన్పు రావడానికి ఇబ్బంది పడటం, ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు. గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది? గ్యాస్ ప్రాబ్లం అనేది గాలిని మింగడం ద్వారా అంటే కంగారుగా తినడం, త్వరగా నీరు తాగడం వంటి సందర్భాలలో మన పొట్టలోకి గ్యాస్ వెళుతుంది. ఇది కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఇంకా మన జీర్ణ వ్యవస్థలో ఏదైనా సమస్యతో పెద్ద ప్రేగులో ఉండే మంచి బ్యాక్టీరియా ద్వారా కొన్ని ఆహార పదార్థాలు అరిగించుకుని కొన్నిసార్లు దాన్ని మన శరీరం మొత్తంగా గ్రహించలేకపోతే మన పొట్టలో గ్యాస్ తయారవుతుంది. అలాగే ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం జీర్ణాశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని కారణాలు కూడా గ్యాస్ తయారవడానికి కారణమవుతాయి. సరి అయిన సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా రోజు ఆహార పరిమాణంలో మార్పులుగా ఉండడం, సరి అయిన నిద్ర లేకపోవడం, మానసిక ఆందోళనలు, దిగులు, కుంగుబాటు, ఒత్తిడి, అలసటకు గురవుతుండటం, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం, జంక్ ఫుడ్స్ని తినడం, పచ్చళ్ళు ఎక్కువగా తినడం, అధిక బరువును కలిగి ఉండటం, పెయిన్ కిల్లర్స్ని అధిక మోతాదులో తీసుకోవడం, మద్యపానం, ధూమపానం ఎక్కువగా సేవించడం. ఇప్పుడు చెప్పుకున్న కారణాలు మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలను ఎక్కువగా కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్, ఫ్రైస్ వల్ల ఈ మధ్య కాలంలో 20 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకా 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నవారు ఏ ఆహారం తినకూడదు, ఏ ఆహారం తినాలి, ఆహార నియమాలు చూద్దాం. ఎంతోమంది ఆహారపు అలవాట్లు మార్చుకొని గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతున్నారు. ఎటువంటి ఫుడ్స్ మీకు గ్యాస్ ప్రాబ్లం కలిగిస్తున్నాయో తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉండటం మంచిది. సాధారణంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ను కలిగించే ఆహార పదార్థాలు చూద్దాం. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, వేపుళ్ళు, కారంగా ఉండే ఫుడ్స్, పులుపు పదార్థాలు, పచ్చళ్ళు, మసాలాలు, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ వాటర్ వంటి పదార్థాలు, ఇంకా బీన్స్, పప్పులు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ, శనగలు, సోయాబీన్స్ వంటి కూరగాయలు మరియు పాలు, వెన్న వంటి లాక్టోస్ కలిగిన డైరీ ప్రొడక్ట్స్ వంటివి జీర్ణం అవడానికి కొంచెం కష్టం అవుతాయి. అందుకని మనకి గ్యాస్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. నిజానికి చాలామంది కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ కూడా తాగుతారు. దీనివల్ల గ్యాస్ తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ ఇందులో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు గ్యాస్ట్రిక్ నొప్పికి కారణమవుతుంది. రెగ్యులర్గా తీసుకుంటే ఉబ్బరం, త్రేన్పుల సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎటువంటి ఆహారం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందో మనమే గుర్తించుకోవచ్చు. అటువంటి వాటి నుంచి దూరంగా ఉండి గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. ఏ ఆహారం తింటే కొంచెం ఉపశమనంగా ఉంటుందో చూద్దాం. పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు అంటే కీర, బీరకాయ, సొరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తగ్గి గ్యాస్ సమస్య బారిన పడకుండా ఉంటారు. షుగర్ తక్కువగా ఉండే పదార్థాలు, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తినడం, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే
ఫుడ్స్ అంటే క్యారెట్స్, సొరకాయలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. గ్యాస్ నొప్పిని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు చూద్దాం. గ్యాస్తో సహా అనేక సమస్యలు నివారించడానికి మీరు రోజంతా తగినంత నీరు తాగాలి. నీరు జీర్ణ వ్యవస్థ ద్వారా అదనపు వాయువుని బయటికి పంపడంలో సహాయపడుతుంది. గ్యాస్ నొప్పి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు సహాయపడే మరొక ఇలాంటి నివారణ అల్లం టీ తాగండి. మీరు ఖచ్చితంగా తేడాను గమనిస్తారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్, కడుపులో మంట, గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. శారీరకంగా చురుకుగా ఉండడం జీర్ణ ఆరోగ్యానికి కీలకం. వాకింగ్, స్విమ్మింగ్, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామ పద్ధతుల్లో మీరు గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. మసాలా, నూనె వంటలకు బాగా తగ్గించుకోండి. ఒక గ్లాస్ నీటిలో ఒక అల్లం ముక్క, అర చెంచా సోంపు, ఒక యాలక వేసి 5 నిమిషాలు మరిగించండి. దీన్ని వడకట్టి రోజుకు 2 సార్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ మీరు అల్లం నమిలి దాని రసాన్ని మింగిన ఫలితం ఉంటుంది. ఆయుర్వేదంలో వామును జీర్ణ సమస్యలు దూరం చేయడానికి ఔషధంలా వాడతారు. మీరు మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీతో బాధపడుతుంటే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వాము నీళ్లు తాగండి. వాములో గ్యాస్ట్రిక్ జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్లు ఉంటాయి. గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోసి అందులో 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. మజ్జిగ అపానవాయువు, గ్యాస్, ఛాతీ మంట, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతుంది. మజ్జిగలోని ప్రోబయాటిక్ లక్షణాలు పేగులు, పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటే 1 గ్లాస్ మజ్జిగ తాగండి. యాపిల్ సైడర్ వెనిగర్ కడుపు ఉబ్బరానికి, గ్యాస్ట్రిక్ సమస్యకు ఔషధంలా పనిచేస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల యాపిల్ సైడ్ వెనిగర్ మిక్స్ చేసి తాగితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు తరచుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే దీన్ని రోజు ఉదయం పూట తాగటం మంచిది. నిమ్మరసం మన శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మరసంలోని అసిడిక్ నేచర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కఠినమైన ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్య దూరం అవుతుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్లు నిమ్మరసం వేసి కలపండి. దానికి చిటికెడు ఉప్పు వేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి. పైన మనం చెప్పుకున్న చిట్కాలు ట్రై చేయండి. ఏది మీకు బాగా ఉపయోగపడుతుందో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు తగ్గించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దాం. గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు రోజుకు 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఒత్తిడికి గురి కాకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మద్యపానం, కూల్ డ్రింక్స్ మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటివి వాటికి దూరంగా ఉండాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి మరియు మెత్తగా నమిలి మింగాలి. క్రమం తప్పకుండా ఉదయాన్నే అల్పాహారం తినటం మర్చిపోకూడదు. పులుపు పదార్థాలు, పచ్చళ్ళు, మసాలాలు, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. పండ్లు, వెజిటబుల్ సలాడ్, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మైదా, సోయాబీన్స్, పాలు, శనగలు, రాజ్మా, నట్స్, పేస్ట్రీలు వంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. పీచు పదార్థాలు, కీర, బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధ సమస్య తగ్గి గ్యాస్ సమస్యను బాధపడకుండా ఉంటారు. మద్యపానం, ధూమపానం జోలికి వెళ్ళకూడదు. రాత్రిపూట ఆహారాన్ని పడుకునే 2 గంటల ముందు తీసుకోవాలి. పైన చెప్పుకున్న నియమాలు పాటించడం వల్ల గ్యాస్ ప్రాబ్లం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. గ్యాస్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. రోజుకు 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి మరియు మెత్తగా నమిలి మింగాలి. క్రమం తప్పకుండా ఉదయాన్నే ఆహారం తినడం మర్చిపోకూడదు. పొద్దున్నే ఎక్కువగా పులుపుగా ఉండే వాటిని తినవద్దు. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచుగా తీసుకుంటూ ఉండాలి. రాత్రిపూట ఆహారాన్ని పడుకునే 2 గంటల ముందు తీసుకోవాలి. పీచు పదార్థాలు, ఆకుకూరలు, ఓట్స్, సబ్జా గింజలు, కీర, బీరకాయ, సొరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధ సమస్య తగ్గి గ్యాస్ సమస్యను బాధపడకుండా ఉంటారు. పులుపు పదార్థాలు, పచ్చళ్ళు, మసాలాలు, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఒత్తిడికి గురి కాకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మీరు అంత త్వరగా గ్యాస్ సమస్యను బాధ పడకుండా ఉంటారు. గ్యాస్ పెయిన్కి, చెస్ట్ పెయిన్కి తేడాని గుర్తించడం ఎలా? గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి.
దీంతో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతూ ఉంటారు. వీటిని గమనించుకోవడం చాలా గ్యాస్ సమస్య లక్షణాలు చూద్దాం. గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట, ఛాతీలో నొప్పి వస్తుంది. అది వెన్నెముక వైపుగా వ్యాపిస్తుంది. గొంతులో మంటగా ఉండడం, కడుపు మరియు ఛాతీ భాగంలో మండినట్లుగా కూడా ఉంటుంది. కడుపులో మంటగా ఉండి తేన్పులు రావడం. గ్యాస్ట్రిక్ సమస్య వారు నీరసంగా ఉంటారు. ఇప్పుడు గుండెపోటు లక్షణాలు చూద్దాం. గుండెపోటు సమస్య ఆకస్మికంగా రావడమే కాక తీవ్రమైన నొప్పి మెడ వరకు పాకుతూ ఉంటుంది. మరియు గుండెపోటు లక్షణాల్లో గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలతో పాటు శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఛాతిలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి వైపుగా వ్యాపిస్తుంది మరియు కాలి వేళ్ల వరకు ఈ నొప్పి వస్తుంది. ఛాతిలో నొప్పి మొదలై ఎడమవైపు దవడ మరియు కుడి చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది. సో జాగ్రత్తగా మీరు దీన్ని గమనిస్తూ అది గ్యాస్ట్రిక్ సమస్యనా లేక గుండెపోటు నొప్పియా అని నిర్ధారణ చేసుకోండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మీరు దగ్గరలోని డాక్టర్ని సంప్రదించండి. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.